అయితే మీ పార్టీ మీద ఒక విమర్శ రూపంలో కామెంట్ వచ్చిందండి. సిపిఎం పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు మీ ప్రత్యామ్నాయాన్ని చెప్పాలి కదా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది కదా అని చెప్తూ జిల్లాల్లో ఉన్న నాయకులను ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి, ప్రజా సమస్యల మీద జిల్లాల్లో ఉద్యమాలు జరగాలి, అట్లాంటి జరగట్లేదు కాబట్టి సిపిఎం పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అని ఒక కామెంట్ విమర్శ మీ మీద వచ్చిందండి. తప్పకుండా స్థానిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద పనిచేయాలని చెప్పి అనుకున్నప్పుడు నాయకత్వం అంతా కూడా కిందికి వెళ్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఆ విషయం మీద ఇంకా మరింత కేంద్రీకరణ చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం ఆందోళన జరిగేటటువంటి కృషి చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించడం అనేటటువంటిది ఇంతకుముందు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటిస్తుంది. ఏ విధానాలకు అనుగుణంగా సిపిఎం పార్టీ రాజకీయాలకు ఓట్లు వేయాలనో ప్రజలకు తెలియజేయడానికి మేనిఫెస్టోలు పెడుతున్నటువంటిది వాస్తవమే. అయితే వాటిని ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళను ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆ రకంగా మద్దతుగా నిలబడేటటువంటి